సత్య సువార్త సర్వజనులారా కనరండి, ప్రభు సత్య సువార్త వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఒక మాట చెప్పిన, దేవుడు ఎప్పుడూ మంచి దేవుడే. ఆ దేవాతి దేవుడు మన కొరకు చేసేది ఏదైనా మనకు మంచిదే. నా మటుకు నేను నేర్చుకున్నానండి, ఏది చేసినా ఆయన మనకు మంచినే చేస్తాడు తప్ప కీడుని చెడుగుని తలపెట్టడు. దేవుడు మనల్ని మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు, సమాధానంగా సంతోషంగా మంచిగా ఉండాలనేటువంటిది ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎప్పుడు మనకు మంచినే చేస్తాడు. 100% నేను చెప్తున్నానండి, బల్ల గుద్ది మరి నేను చెప్తానండి. నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు మనకి ఎప్పుడు కూడా మంచినే కోరేటువంటి ఒక దేవుడు. మనం ఒక్కొక్కసారి ఆ దేవుని యొక్క మంచితనాన్ని కూడా మనం తోలనాడుకొని తృణీకరించుకొని వేరొక విధమైనటువంటి ఒక పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంది అని నేను చెప్తున్నా, అప్పటికి కూడా దేవుడు మనకు మంచినే చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సో ఈ దినాన్ని ఈ నా మాటలు వింటున్న మీ అందరికీ ఆ దేవదేవుని వలన మంచి, మేలు, సమాధానము, సంతోషము, ఆనందము, సమృద్ధి ఇలాంటివన్నీ మీకు కలగాలని కోరుకుంటున్నా. మోరోవర్ నేను అన్న ఈ మాటలన్నీ ఇహలోక సంబంధమైనటువంటి రీతిగా మాత్రమే ఉంటాయి. అంటే భూమి మీద మనకు ఉండేటువంటి ఒక సంతోషం, భూమి మీద మనకు ఉండే సమాధానం, ఈ భూమి మీద మనకు ఉండేటువంటి ఒక సమృద్ధి ఈ లోకంలో మనం జీవించినటువంటి ఒక కాలం. బట్ స్నేహితులరా, ఒకటి మనం మనసును పెట్టుకోవాలండి, ఏదో ఒక రోజు నేను కానీ మీరు కానీ మనం అందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు, ఈ భూమిని విడిచిపెట్టక తప్పదు, ఈ దేహాన్ని కూడా విడిచిపెట్టక తప్పదు. దానినే లోకం ఏమంటుందంటే చచ్చిపోయారు అని అంటారు, మరణించారు అని అంటారు. ఈ మధ్యలో కూడా నేను గమనిస్తున్నప్పుడు చాలామంది దైవ సేవకులైనటువంటి వాళ్ళు ప్రభునందు నిద్రించారనే రిపోర్ట్స్ నేను వింటూ ఉన్నా. వాట్సాప్ మెసేజెస్లో పెద్ద పెద్ద దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు అనేక మంది. అందున ఒక్కొక్కసారి వేసవకాలం వచ్చిందంటే వేసవకాలంలో ఎండ దెబ్బ తిని చనిపోయేటువంటి వాళ్ళు ఉంటూ ఉన్నారు. సో మానవ జీవితం, మన యొక్క జీవితంలో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నేను ఏటేళ్ల కాలం ఈ భూమి మీద బ్రతకను, నేను ఎన్ని సంవత్సరాలైనా ఈ భూమి మీద అన్నట్టుగా నేను బ్రతకను. ఏదో ఒకరోజు ఈ భూమిని, ఈ దేహాన్ని, ఈ మట్టి దేహాన్ని విడిచిపెట్టాలి. నా బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, మనము ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండేటువంటి ఒక జీవితమే అసలైనటువంటి ఒక జీవితం. అది నా బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. ఈ దేహంలో జీవించే జీవితం తృణప్రాయం, కొంతకాలం మాత్రమే ఉండేటువంటి ఒక జీవితం, ఆవిరి లాంటి యొక్క బ్రతుకు, నీడ లాంటిది యొక్క బ్రతుకు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఒకవేళ నేను ఆలోచన చేస్తే నేను అంటాను, మనం అమ్మ కడుపులో ఉన్నటువంటి ఒక 9 నెలలు, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక 90 సంవత్సరాలు మనం ఈ భూమి మీద బ్రతికేటప్పుడు కంపేర్ చేసుకుంటే 9 నెలలు ఈస్టు 90 సంవత్సరాలు కంపేర్ చేసుకుంటే కడుపులో ఉన్నటువంటి ఒక 9 నెలలు స్వర్గం లాంటిది. ఎందుకంటే అక్కడ మనం కష్టపడాల్సిన పని లేదు, ఏడ్చే పని లేదు, అక్కడ దుఃఖించే పని లేదు, వేదన లేదు, టెన్షన్స్ లేవు, అక్కడ ఏమీ లేదు. అమ్మ తీసుకునేటువంటి ఒక ఆహారము మన యొక్క ఆ బొడ్డులో నుంచి, లేక ఆమె ప్రేగులో నుంచి, మన యొక్క బొడ్డులో నుంచి మనకు వెళ్ళటం వలన మనం హాయిగా మనం జీవించేస్తూ వచ్చాం 9 నెలలు కూడా, మనకేం తెలియకుండా సంతోషంగా జీవిస్తూ వచ్చినాం. తర్వాత ఈ భూమి మీద జీవించే జీవితం 90 సంవత్సరాలు. సో అది ఎంతో అద్భుతమైనటువంటిది. కానీ పుట్టిన వెంటనే ఏడుస్తాము, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఏడిపిస్తాం కదా. సిద్ధాంతం ఏంటంటే, పుట్టిన వెంటనే మనం ఏడవకపోతే కొట్టైనా మనల్ని ఏడిపిస్తారు, చచ్చిపోయినప్పుడు మనం విడిచిపెట్టినటువంటి వాళ్ళందరినీ ఏడిపించి తీరుతాం ఖచ్చితంగా. ఇది ఈ జీవితం. కానీ ఈ 90 సంవత్సరాలు ఈస్టు ఇంకా దానికి ఎంత లేదు. ఇంకా భూమి మీదకి మనం వచ్చిన తర్వాత ఉన్నటువంటిది అనుకో 90 సంవత్సరాలు అధిక బలం ఉంటే పోను 100 సంవత్సరాల వరకు వేసుకున్నా, ఆ తర్వాత మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ జీవించేటువంటి ఒక జీవితం, అది అనంతకాలమైనటువంటి ఒక జీవితం, అద్భుతమైనటువంటి ఒక జీవితం. అయితే ఒకటి స్నేహితులారా, నా బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు మనకు మంచి చేస్తాడు కాదనట్లేదు. దేవుడు ఎప్పుడు మేలునే చేయాలని కోరుకుంటున్నాడు. మనల్ని కూడా ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు.
ఆయన కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. ఇలా జీవించండి, ఇలా ఉండండి, ఈ ప్రకారంగా మీరు జీవించి ఆ స్వర్గాన్ని మీరు అనుభవిద్దరు కానీ, స్వర్గంలో మీరు జీవిద్దరు కానీ, లేక పరలోక రాజ్యంలో మీరు జీవిద్దరు కానీ, సుఖంగా, హాయిగా, సంతోషంగా, కన్నీరు లేకుండా, దుఃఖము లేకుండా, వేదన లేకుండా మీరు ఆ యొక్క స్వర్గ రాజ్యంలో లేక పరలోక రాజ్యంలో నా యొక్క సాన్నిధ్యంలో మీరు జీవించండి అని దేవుడు సెలవిస్తున్నాడు. బట్ అలా ఏం జరుగుతుంది ఈ లోకంలో కనుక మనం ఆలోచన చేస్తే, మనం ఎంత చెప్పనివ్వండి, కొంతమంది ఉంటారు మాట విననొల్లనేటువంటి యొక్క ప్రజలు, మాటకి లోబడనొల్లనేటువంటి యొక్క ప్రజలు. నువ్వేం చెప్పుకుంటే నాకేంటి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటారు. ఇప్పుడు ఇక్కడ కూడానండి నేను ఎట్లా స్టేట్మెంట్ చేయాలనేటువంటి దానికైతే నేను కొంచెం ఆలోచిస్తూనే ఉన్నాను. ఎందుచేతనంటే ఇప్పుడు దేవుడు కొంతమందిని విననోళ్ళ కింద చేసి వాళ్ళని నరకాన్ని పంపించేస్తాడా అని మనం ప్రశ్న వేస్తే, నేను చెప్తున్నది దేవుడు మంచి దేవుడు అని అంటున్నా కదా. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నటువంటి యొక్క దేవుడు మంచి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రేమించేటువంటిది యొక్క దేవుడు. మరి ప్రేమించే దేవుడు తీరా తీసుకెళ్ళి నరకానికి పడేస్తాడా? అంత ధైర్యంగా నేను అది కూడా చెప్పలేను. కానీ ఒక్కొక్క మనుషుడు తన మాట విననొల్లకుండా ఉండటం వలన తన యొక్క విధానం, తన యొక్క ప్రవర్తన విధానం, తన యొక్క గమ్యాన్ని చేకూర్చడానికి, అందుకనే బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా ఒక మాట అంటుంది ఏంటంటే, దేవుడు నీతి గల న్యాయాధిపతి అని ఉంటుంది. అక్కడ నీతి గల న్యాయాధిపతి, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క న్యాయం అది దేవునికేనండి. మనం మాట్లాడుకుంటూ అరే దేవుడు నీతి గల న్యాయాధిపతి, ప్రేమ కలిగిన దేవుడనండి, మరి ఎందుకు నరకాన్ని చేశాడు అని చెప్పేసి అని అడగొద్దు. లేకపోతే మనం దేవుడు మంచివాడని చెప్తారు కదా, మీరు ఇంత మంచివాడైనటువంటి దేవుడు వీళ్ళని తీసుకెళ్ళి నరకంలో ఎందుకు పడేస్తున్నాడు అని చెప్పేసినటువంటి రీతిగా మనం అడగడానికి మనం తెగింపచాలం. ఏం చేతనంటే దేవుడి యొక్క నీతి న్యాయం అది, మనం ఏం కాదలేము. ఆయన భగవంతుడు, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన యొక్క న్యాయం ఆయనకు ఉండింది. ఆయన అన్యాయము చేసేవాడు కాడు, ఆయన చెడు చేసేటువంటి వాడు కాడు, మంచినే చేసేటువంటి యొక్క దేవుడే అంటున్నాడు. అమూల్యమైనటువంటి యొక్క మాటలండి ఈరోజు నేను మీతో పంచుకుంటున్నటువంటి యొక్క మాటలు. స్నేహితులారా, జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేయండి. అంతే తప్ప ఏదో తేలిగ్గా ఆలోచన చేసేసి ఏదో ఒక మాట విని ఆ మాట మీద మళ్ళీ వేరొక రకమైనటువంటి యొక్క అర్థాలు తెచ్చుకొని మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఆలోచనలని పాడు చేసుకోవద్దు. కొంతసేపు జాగ్రత్తగా మనసు పెట్టి వింటూ ఉండండి. నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మంచి దేవుడు, దేవుడు ప్రేమ కలిగినటువంటి యొక్క దేవుడు. ఆ దేవుడు మన కొరకు చేసింది స్వర్గమే కానీ నరకాన్ని కాదు. నా బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెప్తున్నటువంటి ఒక మాట ఏమని అంటారు అంటే, అపవాదికిని వాని దూతల కొరకును చేయబడినటువంటి ఒక నిత్యాగ్ని, అంటే అగ్నిగుండం అనేటువంటిది లేక నరకం అనేటువంటిది దేవుడు నరుల కొరకు చేసింది కాదు, మీ కొరకు కాదు, నా కొరకు కూడా కాదు. మీరు కానీ నేను కానీ మనమందరం కూడా ఆ దేవునితో సదాకాలం ఉండాలనేటువంటిది అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ దేవునితో ఉండినటువంటి యొక్క పరలోకం లేక పరలోక రాజ్యం, స్వర్గం, మోక్షం, ఇవి దేవుడు మన కొరకు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క మాటలు, మన కొరకు ఏర్పాటు చేసిన స్థలం. బట్ ఒకవేళ నా ఇష్టం, నేను వినను, నేను మాట వినను, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అన్నాను అనుకోండి, ఆయన ఒక కండిషన్ పెట్టాడు, ఆయన ఒక చట్టాన్ని పెట్టాడు. ఆ చట్టంలో వ్రాయబడినటువంటి ఒక మాటల ప్రకారంగా కనుక మనం చూసినట్లయితే ఒక విషయాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయం దగ్గర యోషియా అనేటువంటి ఒక రాజుగారు ఏలుతో మొదలుపెట్టి ఉన్నాడు. ఈ యోషియా ఈ యొక్క యెరూషలేము నందు 31 సంవత్సరములు ఏలాడు. ఆయన యెహోవా దృష్టికి మంచిగానే యథార్థముగా నడుచుచూ వచ్చి ఉన్నాడు. ఒకానొక సమయంలో ఒక గ్రంథం, ధర్మశాస్త్ర గ్రంథం అనేటువంటిది వాళ్ళకి దొరికింది. అప్పుడు ఈ యోషియా అనేటువంటి యొక్క రాజు ఏమంటున్నాడు అని అంటే, రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనంలో ఆయన ఎలాగో ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు పోయి దొరికిన ఆ గ్రంథపు మాటలను గురించి నా విషయంలోనూ జనుల విషయంలోనూ యోధా వారందరి విషయంలోనూ యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయములో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా మండుచున్నది. యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా మండుచున్నది.
ఈ మధ్య మన వేసవి కాలాలు కనుక మనం చూసినట్లయితే సంవత్సరం ఎండలు తీక్షణమవుతూ ఉన్నాయి. లెక్క ప్రకారంగా మునుపటి దినాల్లో ఈ గల్ఫ్ దేశాలలో ఎండ చాలా తీక్షణంగా ఉండేది. కానీ మనకు తెలియదు ఏం చేతనంటే గల్ఫ్ దేశాలకు వెళ్తే అంతా ఏసీలే. మనం ఇంటిలో ఏసీ ఉంటుంది, బయటకు వస్తేనే ఎండ భయంకరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ ఎండకి తట్టుకోలేకపోతే ఈవెన్ ఆలయాల దగ్గరికి నేను వెళ్ళినప్పుడు కూడా నేను చూసినటువంటి ఒక విషయం ఏంటంటే పైనుంచి జల్లులు పడేటట్టుగా కొన్ని గొట్టాలు పెట్టి ఆ గొట్టాల్లో నుంచి నీళ్లు చిన్న చిన్న డ్రిజ్లింగ్ లాగా పొగలాగా అన్నట్టుగా అవి పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఎండ తట్టుకోలేకపోతున్నారు జనాలని. అవి వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకొని చల్లదనం చేస్తూ ఉంటారు, ఎయిర్ కండిషన్ చేస్తుంటారు. వారి కార్లు ఎయిర్ కండిషన్గా ఉంటాయి, ఎయిర్ కూలర్స్ తోటి ఉంటాయి, వారి ఇల్లుల్లో కూలింగ్ అనేటువంటిది ఉంటుంది, వారి దుకాణాల్లో కూలింగ్ ఉంటుంది, వారి బస్సు ఎక్కితే కూలింగ్ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రతి స్థలంలో కూడా వారు ఎయిర్ కండిషన్ ఏసీ అనేటువంటిది వాళ్ళు పెట్టుకున్నారు కనుక ఆ ఎండ దెబ్బ సరిగా. అందుకని నుండి ఇంకోటి ఏంటి తెలుసా, ఇంట్లో ఉన్నంతసేపు ఏసీ ఉంటుంది, ఒక అడుగు బయటకు వచ్చి కాస్త దూరం నడుద్దామంటే నడవలేనంత ఎండ ముసుగులు వేసుకొని గొడుగులు వేసుకొని వాళ్ళు వెళుతూ ఉండేటువంటి ఎండ కనుక కొంతసేపు 47 డిగ్రీల ఎండ ఒక ప్రక్కన తట్టుకుంటూ మరొక వైపున లోపలికి వచ్చి ఏసీ పెట్టుకుని 23 డిగ్రీలు లేకపోతే 20 డిగ్రీలంత తక్కువ ఏసీ పెట్టుకున్నందు చేతనే ఎముకలు పాడైపోతూ ఉంటాయి. అందుకని మన వాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం బలహీనం అయిపోతూ ఉంటారు, నీరసం అయిపోతూ ఉంటారు. వారి ఎముకలకు అంత బలం లేనటువంటి పరిస్థితి అవుతుంది. ఓవర్ ఎండ ఓవర్ చల్లదనం అనేటువంటిది దానివలన వచ్చేటువంటి పరిణామం. ఇప్పుడు మనకు కూడా అలాగే తయారవుతుంది. మన యొక్క వేసవి కాలాలలో కూడా 45 డిగ్రీలు 46 డిగ్రీలు 47 డిగ్రీలు ఇలాగున ఎండ తీక్షణత అనేటువంటిది కనబడుతుందంటే నేను ఒక్కటి జ్ఞాపకం చేసుకున్నానండి, అబ్బా ఇది కానీ ఒకవేళ దేవుని యొక్క ఉగ్రత అంటారా అని ప్రశ్న వచ్చింది నాకు. ఇది కానీ ఒకవేళ దేవుని యొక్క కోప అగ్ని అంటారా అనేటువంటి రీతిగా ఆలోచన నా మధ్యలోనికి వచ్చినటువంటిది. ఆ మధ్యలో కొన్ని సంవత్సరాల క్రితం మనకి హుదూద్ అనేటువంటి ఒక భయంకరమైన తుఫాన్ వచ్చింది కదా, విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసేసింది. మొత్తం చెట్లన్నీ పడిపోయినాయి, ఫ్యాన్లు ఎగిరిపోయినాయి, రేకులు టొప్పారం లేచిపోయింది, కానీ అంత భయంకరం. మొన్న మధ్యలో ఈ సంవత్సరంలో మనం గమనించినట్లయితే ఫనీ అనేటువంటి ఒక తుఫాను యాక్చువల్లీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని తాకవలసింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనగా విజయనగరం, శ్రీకాకుళం ఆ ప్రాంతాలు ప్లస్ ఒరిస్సాకు పైన ఉన్నటువంటి ఒక వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఆ ప్రాంతాలను కొట్టిందండి. చాలామంది చచ్చిపోయారు, చాలా భయంకరమైనటువంటి ఒక ప్రమాదం ఏర్పడింది. అప్పుడు వార్తల వాళ్ళు మాట్లాడుతూ ఏమంటారంటే వేసవి కాలంలో వచ్చేటువంటి ఒక తుఫాను వామ్మో తట్టుకోలేనంత తుఫాన్ అండి, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక తుఫాన్ అండి అంటూ న్యూస్ వాళ్ళు కూడా మీడియా వాళ్ళు కూడా దాన్ని హైలైట్ చేస్తూ వచ్చిన్నారు. సో ఇది నన్ను ఆలోచన చేస్తుంటే స్నేహితులరా, ఈ తుఫాన్లు ఏంటి, ఈ భయంకరమైన ఎండ వేడిమిలేంటి, ఇవన్నీ చూస్తుంటే ఈజ్ నాట్ ది యాంగర్ ఆఫ్ గాడ్, ఈజ్ నాట్ ద రాత్ ఆఫ్ గాడ్ ఇలాగనంటే మళ్ళీ కొంతమందికి పాపం తెలియక అర్థం చేసుకోలేక వాళ్ళు అనుకుంటారు, ఇదేంటండి పాస్టర్ గారు, ఇప్పుడే కదా మీరు దేవుడు మంచి దేవుడు అని అన్నారు, ఇప్పుడే కదా మీరు దేవుడు ప్రేమగల దేవుడు అన్నారు, అలాంటి ప్రేమగల దేవుడికి ఎంత కోపమా అని చెప్పేసి అన్నాడు. మీకు నాకు కోపం ఉన్నప్పుడు దేవుడికి కోపం ఉండదా? దేవుడు మాత్రం కోపగించుకోడా? కాకపోతే ఏంటంటే దేవుడు ఇంకా ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, ఇంకా దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడు, ఇంకనూ మన ఎడల ఓపిక కలిగినటువంటి వాడుగా ఉండి ఉన్నాడు. కానీ ఆ దేవుడు ఒక మాట అంటున్నాడు, మీరు నా మాట వినాలి, మీరు నా మాటకు లోబడాలని కోరుకుంటూ ఉన్నాను. ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్ కదా, ఆదాము అవ్వలేనటువంటి వారు కూడా దేవుడేమని చెప్పాడు, ఒరే నాయనా ఈ తోటలో మిమ్మల్ని పెట్టాను, ఈ స్వర్గం అనేటువంటిది మీకు ఇచ్చాను, మీరేం కష్టపడాల్సిన పని లేదు, మీరేం చెమటోడ్చాల్సిన పని లేదు, వంట చేసుకోవాల్సిన పని లేదు. నిజానికి ఇప్పుడు మనం తినే అన్నం ఈ యొక్క బియ్యంతో వండుకున్నటువంటి యొక్క అన్నం వీటిని తిని మనం కూరల్లో ఇంతంత నూనెలు మసాలాలు వేసుకొని మనం తినేటువంటి యొక్క ఆహార పదార్థాల వలన మనకి బీపీలు, షుగర్లు, బలహీనతలు, కాళ్ళు పీకులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నానా రకాలైనటువంటి బలహీనతలు. దానికి బదులు అప్పుడు దేవుడు అన్నాడు, మీరు పండ్లు తినండి, మంచి ఆకులు తినండి, ఈ చెట్లు, ఈ ఆకులు, ఈ యొక్క పండ్లు ఇవన్నీ మీ కొరకు ఇచ్చాను. అంటే ఒక విధంగా చెప్తేనండి, ఈనాడు కూడా చాలామంది డాక్టర్స్ మనకి అడ్వైజ్ చేస్తున్న ప్రకారంగా మాంసం తగ్గించేసి మన కూరగాయలు కనుక మనం తినగలిగితే అన్నం కూడా తగ్గించేసి ఒట్టి కూరగాయలకు సంబంధించినటువంటి కూరలు, ఆకుకూరలకు సంబంధించినటువంటి ఆకుకూరలు ఇవి కనుక మనం తింటాం మొదలు పెడితే అబ్బా సూపర్ ఆరోగ్యం అండి. ఈరోజు నేను చెప్తాను, ఇదే మాటగా నేను చెప్తున్నాను, స్నేహితులారా ఆలకించండి, అన్నం తగ్గించండి, అన్నం అంతంత ఎక్కువ మోతాదు పెట్టుకోకండి.
ఎందుకంటే ఆ అన్నం తినడం వల్లనే, బియ్యం మనం ఉడకబెట్టుకొని తినడం వల్లనే మనకి షుగర్ వ్యాధులు అనేటువంటివి ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో, మన సౌత్ ఇండియాలో మనకు ఎక్కువ ఈ విధమైనటువంటి ఒక బలహీనతలకి గల కారణం మనం అన్నం పెద్ద గొప్పగా పెట్టుకొని మనం తింటూ ఉండటం వలన. ఆనాడు దేవుడు ఒక స్వర్గంగా తయారు చేసి ఏదైనా తోటలో ఆదామవ్వను పెట్టి దేవుడు అన్నాడు, మీరు నా మాట వినాలని కోరుతున్నా, వినకపోతే అది మీ ఇష్టం, మీకే ఇడిచిపెడుతున్నా. దేవుడు మళ్ళీ అక్కడ నియంత కాడు. ఒక నియంతలాగా నువ్వు తినొద్దు, ఈ చెట్టు పండు తినొద్దు, దట్స్ ఇట్, నేను చెప్పాను తినొద్దు అంటే తినొద్దు అని అనలే. దేవుడు ఏమంటే తినొద్దు అని కోరుతున్నా, ఒకవేళ నువ్వు తింటే నువ్వు చస్తావు రబ్బాయి అని చెప్పేసి అని ఒక నీతిగల న్యాయాన్ని, ధర్మశాస్త్రాన్ని దేవుడు అక్కడ తెలియజేసినాడు ఆదామవ్వలైనటువంటి వాళ్ళకి. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు ఏం చేశారు, దేవుని యొక్క మాట వినడానికి బదులుగా వినకూడని అపవాది యొక్క స్వరాన్ని కదా వాళ్ళు విన్నారు. ఆనాడే ఆ తోటలోనే అపవాది మని సాతానుడు సర్పరూపంలో అనేటువంటి రీతిగా వచ్చి, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలం వలన తినొద్దని దేవుడు చెప్పినా ఏం కాదు తినండి, మీరు చావనే చావరు అని చెప్పేసి నేను బొసుకొట్టినప్పుడు ఈ మానవులు ఏం చేశారు, ఆ చెట్టు పండు కోసుకొని తినేశారు. వినకూడని వేరొకని యొక్క స్వరాన్ని విని ఉన్నారు. అంటే దేవుని మాట విననొల్లని ప్రజలుగా ఉన్నారు. మరి రాదా దేవునికి కోపం? తాను తయారు చేసుకున్నటువంటి వారు తన మాట వినాలని కోరినప్పుడు ఆ దేవుడు ప్రతిరోజు చల్లపోటు వచ్చి మానవులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతనిది కానీ దేవుని యొక్క స్వరము కానీ వేరొక స్వరం వినబడినప్పుడు మానవుడు కాస్త ఆలోచించాలి కదా, మానవుడు కాస్త వివేచన కలిగి ఉండాలి కదా. అరే ఇది దేవుని యొక్క స్వరము కాదు, వేరొక స్వరంగా కనబడుతుంది, కాబట్టి ఆ స్వరం నేను వినేదేంటి, ఆ మాట నేను వినకుండా ఉండాలనే జ్ఞానం ఉండాలి కదా. కానీ మానవుడు ఏం చేశాడు, వినకూడని వేరొక స్వరాన్ని విన్నాడు. తత్ఫలితం దేవుని యొక్క కోపాగ్నికి గురై ఉన్నాడు. అదే అంటాడు ఇక్కడ ఈ యోషియా అనేటువంటి ఒక రాజు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క ఉగ్రత, కోపాగ్ని అనేటువంటిది వీరి మీదికి దిగి వచ్చినట్లుగా. ఇదే దినవృత్తాంతముల గ్రంథములో 2వ గ్రంథము చివరి అధ్యాయం దగ్గరికి వచ్చినట్లయితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయం 36వ అధ్యాయంలో నుండి మనం చూసినట్లయితే 15, 16 వచనాల దగ్గర నుంచి దేవుడైన యెహోవా ఎలాగున సెలవిస్తున్నాడు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చాడు. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి దిగి వచ్చెను. హై ఫ్రెండ్స్, ఈరోజుని ఒక మాట నేను మీతో చెప్తున్నా. ప్రతిరోజు ఉదయకాలంన నేను మీ ముందుకు వచ్చి ఈ వర్తమానాలు చెప్తూ ఉన్నాను. ఈ సత్య సువార్త అనే వర్తమానాన్ని చెప్తూ ఉన్నా. ఒక మంచి మాట నేను మీతో పంచుకుంటూ ఉన్నా. ఒక చక్కని ప్రేమపూర్వకమైన దేవుని మాటలను నేను మీతో చెప్తున్నా. కానీ మనలో కూడా కొంతమంది ఎలా ఉన్నారు అంటే విననొల్లరు, వినినా దానిని పట్టించుకోరు. ఒకవేళ తెల్లవారుజామున లేచి ఇంట్లో ఎవరో ఒకరు ఉదయకాల సమయంలో మన కొరకు వాక్యం పెట్టినా కొందరు నాకెడ్లు అనుకుని ఇంకా దుప్పటి తన్ని పెట్టి అలాగే పండుకొని ఉన్నారు. ఎప్పుడు కూడా నేను ఇలా మాట్లాడుతున్నంటే ఆ దుప్పటికి కప్పుకొని పండుకున్నటువంటి వాళ్ళకి మెలకు వచ్చి ఆ మాట వినబడి తుల్లిపడి ఒకసారి దుప్పటి తీసి ఒకసారి ఏంటి ఏం చెప్తున్నాడు అన్నట్టుగా మీరు చూడడానికి చూస్తున్నారు. క్రీస్తు ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నా, ప్రేమతో నేను చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, దేవుని మాట వినాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన మాటకు లోబడాలని దేవుడు తెలియచేస్తున్నాడు. ఆయన యొక్క మాట ప్రకారంగా మనం నడుచుకుంటే ఆయన మాట మనల్ని జీవింపజేస్తుంది. దేవుని యొక్క మాట మనల్ని బ్రతికిస్తుంది. దేవుని యొక్క మాట మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. దేవుని యొక్క మాట మనకి జీవాన్ని, ఆశీర్వాదాలని కలిగిస్తుంది. ఉదయాన్నే నేను మీ మధ్యకు వచ్చి, మీ ఇంటిలోనికి వచ్చి ఈ సత్య సువార్తని నేను మీతో చెప్తూ ఉన్నప్పుడు వినండి, వినిన ప్రకారంగా నడుచుకోండి. ఇక్కడ ఈ దినవృత్తాంతములు 2వ గ్రంథం చివరి అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు దేవుడైన యెహోవా మాట్లాడుతూ, నా కోపాగ్ని మీ మీద మండుకుంటుంది, ఆర్పివే జాలకొండగా అన్నట్టుగా నా కోపాగ్ని, నాకు రౌద్రం, నాకు ఉగ్రత మీ మీదకి వస్తుంది. ఎట్లాగంటే ఇక్కడ అంటాడు, మిమ్మల్ని చెరలో పంపించేస్తా.
మిమ్మల్ని బబులోను చెరలోనికి పంపించేస్తా, 70 సంవత్సరాల పాటు మీరు అక్కడే ఉండేటట్టుగా మిమ్మల్ని పడేస్తా, అక్కడే ఉండేటట్టుగా చేస్తా, ఆ తర్వాతనే మరలా మిమ్మల్ని తీసుకొని వస్తానని చెప్పేసి అని మరలా కటాక్షము కలిగినటువంటి దేవుడు ఒకవేళ శ్రమలోనికి పంపించినా లేక ఒకవేళ ఒక బానిసత్వంలోనికి పంపించినా ఎటువంటి పరిస్థితి అనేటువంటి రీతిగా వాళ్ళకి అప్పగించినా మరలా దేవుడు ఏమన్నాడు, నేను మరలా మిమ్మల్ని తీసుకొని వస్తాను, నేను మరలా మిమ్మల్ని నా దగ్గర తెచ్చుకుంటాను, మీకు వాగ్దానం చేసిన ఈ దేశంలో తీసుకొస్తాను. ఇదండి దేవుని యొక్క ప్రేమ. హాయ్ నా ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి ఒక మాట ఇది. ఒకవేళ నా మాట మీరు వినకపోయినా, నేను పలుకుతున్న దేవుని యొక్క మాటకు మీరు లోబడకపోయినా, దేవుని యొక్క కోపము ఉగ్రత అనేటువంటిది మన మీదకి రావడం అది తథ్యమై ఉన్నా, ఈ దినాన్ని నా దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు పంపారు. మనము అవిధేయులమే, మనము మాట విననొల్లని ప్రజలమే. అందుకని మన కొరకు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఆయన తండ్రి అయిన దేవుని మాటకు విధేయుడై ఒకని అవిధేయత వలన మరణం ఈ లోకంలోనికి వస్తే ఒకని విధేయత వలన జీవం అనేటువంటిది దేవుడు మన కొరకు తీసుకొని వచ్చినాడు. అట్టి జీవమును మనము కలిగి ఉండినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చినారు. ఆయన యొక్క సిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆయన రక్తమంతా మన కొరకు కార్చినారు. అందుకని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం దగ్గర కనుక మనం చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనము నీతివంతులముగా తీర్చబడి, మనం నిజాన్ని చెప్పాలంటే అవిధేయులం, మనం వాస్తవానికి చెప్పాలంటే మాట విననొల్లనేటువంటి ప్రజలం, మనం వాస్తవానికి చెప్పాలంటే ఉగ్రత పాత్రులం, దేవుని యొక్క కోపాగ్ని మన మీద రగులు కొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడున్నటువంటి యొక్క ఎండలు ఎలాగున తీక్షణమైన ఎండలుగా ఉంటున్నాయో, లేకపోతే మన యొక్క జీవితం ఎలాంటి పరిస్థితులను ఒడిదుడుకులను ఎదుర్కొంటుందో ఇది వాస్తవం. కానీ సత్యం ఏమిటంటే, యేసు 2000 సంవత్సరాల క్రితం సత్యముగా ఈ లోకంలోనికి వచ్చినారు. మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు, తన రక్తమంతా కార్చి ఉన్నారు. అందుకే ఆ రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో 2వ భాగంలో ఏమంటాడంటే, ఆయన రక్తం వలన మనం నీతిమంతులముగా తీర్చబడి ఆయన యొక్క రక్తము వలన ఉగ్రత నుండి మరింత నిశ్చయముగా మనము తప్పించబడదుము. దేవుని ఉగ్రత ఉందండోయ్. ఒకవేళ దేవుడు ప్రేమ అంటున్నారు కనుక ఆయన ప్రేమించేవాడికి ఉగ్రత ఎందుకని చెప్పేసి ఒక్కొక్కడు అధిక తెలివితేటలతో మాట్లాడతాడు. ఒక్కొక్కరి యొక్క మాటలతో ఏమేమో డైలాగులు అంటూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు మంచి దేవుడే, దేవుడు ప్రేమ కలిగినటువంటి యొక్క దేవుడే. బట్ అట్ ద సేమ్ టైం ఒక టైం వచ్చినప్పుడు దేవుడు తన యొక్క తీర్పును తీర్చేటువంటి వానిగా ఉగ్రత కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకటి, ఆ ఉగ్రత తప్పించబడాలని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆ దేవుడు ఈ లోకంలోనికి పంపి ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తములో ఈ రోజున మనం ఉగ్రత నుండి మనం తప్పించబడుతున్నాం. కమాన్ ఫ్రెండ్స్, రండి ఇప్పుడైనా యేసు ప్రభు దగ్గరికి వద్దాం. యేసు ప్రభు చేసిన కార్యాన్ని మనం అంగీకరిద్దాం. నా కొరకే యేసు ప్రభు సిలువలో తన ప్రాణం పెట్టారని యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుదాం. ఈ లోక రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ప్రభువుగా అధికారిగా తిరిగి లేపబడి, చనిపోయి తిరిగి లేపబడిన ఆ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నిత్య జీవానికి వారసులముగా, ఉగ్రత నుండి తప్పించబడిన వారముగా జీవించాలని ప్రభు ప్రేమతో నేను కోరుకున్నా. హాయ్ నా ఫ్రెండ్స్, నా మిక్కిలి ప్రియమైన స్నేహితులారా, నా ప్రియ సహోదర సహోదరిలారా, మీరు ఎవరైనా కానివ్వండి, ఒకవేళ ఈ దినాన్ని ఒక క్రైస్తవ బిడ్డలుగా నా మాటలు వింటున్నారు, లేక ఒకవేళ క్రైస్తవ వేతరులుగా అనుకున్న రీతిగా ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు పెట్టుకొని వీక్షిస్తూ ఉన్నారు, ఒకటి నేను చెప్తున్నాను స్నేహితులారా, దేవుని ఉగ్రత అనేది కూడా ఉన్నది. దేవుని ప్రేమ ఎంత ఖచ్చితమో దేవుని యొక్క తీర్పు అంత ఖచ్చితం. దేవుని యొక్క దయా కనికరములు ఎంత ఖచ్చితమో దేవుని యొక్క ఉగ్రత కూడా అంత ఖచ్చితం. ఒక రోజు వస్తుంది, ఒకవేళ అప్పటికీ మనం మాట విననొల్లకపోతే ఇప్పుడు ఈ వచనాలలో చెప్పబడిన ప్రకారంగా దేవుని యొక్క కోపాగ్ని రగులుకునే ప్రమాదం ఉంది. దేవుణ్ణి కూడా కోపం అనేటువంటిది కలుగుంటూ ఉన్నాడు.
ఆ దేవుని యొక్క కోపము కూడా పవిత్రమైన కోపము కానీ ఓపికతో ఎదురు చూచి తన ప్రియ కుమారుని మన కొరకు పంపించి కుమారుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నిత్య జీవానికి ఉగ్రత తప్పించబడ్డానికి మార్గమును చేసి అప్పటికి మనం వినకపోతే ఇంకా తప్పదు. ఆ దేవుని యొక్క ఉగ్రతని అగ్ని గుండంలోనికి వెళ్ళాలి, దేవుని యొక్క ఉగ్రతని నరకంలోనికి వెళ్ళాలి. బట్ ఈరోజు నేను చెప్తున్నా, మీరు ఉగ్రత పాలవలసిన అవసరం లేదు, మీరు ఉగ్రతలో ఉండవలసిన అవసరం లేదు, దేవుని యొక్క కోపాగ్నికి బలవలసిన అవసరం లేదు. ఈరోజునే ఆ కోపాగ్నికి బలైపోయింది తన యొక్క అద్వితీయ కుమారుడైన యేసు సిలువలో తన ప్రాణం పెట్టి ఉన్నారు, తన రక్తమంతా కార్చారు. ఆయన విధేయుడై మనకి గొప్ప భాగ్యాన్ని, నీతిమంతత్వాన్ని దేవుడు మనకిచ్చినారు. రండి ఆ యేసు ప్రభు గారికి వందనాలు చెప్పుకుందాం, మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. యేసు చేసిన బలియాగమందు విశ్వాసం ఉంచి రాబోయే ఉగ్రత నుండి, నరకము నుండి మనం తప్పించబడదాం. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ నా మాటలు వింటున్న ఈ కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు. ఈ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నా. నాయనా, నేను వాళ్ళని భయపెట్టడానికి కానీ ఉన్న వాస్తవాలు నేను చెప్పాను. నీ మాట వినకపోతే నీ కోపాగ్ని మా మీద రగులుకునే అవకాశం ఉంది. నాన్న, మేము నీ మాటకు లోబడకపోతే మేము బబులోనికి చెరలో పోయినట్లుగా నాన్న నిత్య నరకాగ్నికి మేము పోవలసినటువంటి పరిస్థితి ఉంది. కానీ సత్యం ఏమిటంటే మేము అలా ఉగ్రత పాలు కాకూడదని మీరు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మా ఉగ్రతంతా ఆయన భరించారు, ఆ ఎండ తీక్షణంతా ఆయన భరించారు. తట్టుకోలేని ఆ యొక్క ఎండ సూర్యుడు సైతము చీకటిగా మారి ఉన్నాడు. కానీ మా నిమిత్తము ఆయన ఉగ్రతను భరించి ఇదినాన్ని మమ్మల్ని ఉగ్రత నుంచి తప్పించినందుకు నీకు వందనాలు. యేసు రక్తం ఈ ఇంటి మీద నేను ప్రోక్షిస్తున్నా. యేసు రక్తము ద్వారా ఉగ్రత నుంచి వీరికి విడుదల నేను ప్రకటిస్తున్నా. ఇదేనాన్ని మా ప్రభు, నీ రక్షణ భాగ్యం వీరికి కలుగును గాక. ఉగ్రత నుండి మేము రక్షింపబడిన వారమై ఎందుము గాక. నీ నామానికి మహిమకరముగా ఈ బిడ్డలు జీవించుదురు గాక. స్తుతి ఘనత మహిమలు మీకే మేము చెల్లించుకుంటూ బిడ్డలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలముగా మనకు, అలాగనే ఈయన మాటలు వింటున్న ఈ కుటుంబానికి అంతటికి నీ తోడయండి. రాబోయే నరకమనే ఆ ఉగ్రత నుండి మనం తప్పించబడి మోక్ష రాజ్యంలోనికి వెళ్ళినట్లు సదా తోడయండి, సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాదు. మనము యేసు ప్రభుని నమ్మినప్పుడు, యేసు మాట చొప్పున మనము జీవించినప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, మీలో ఏ ఒక్కరు కూడా ఉగ్రత పాలు కాకూడదని కోరుకుంటున్నా. ఇప్పుడైనా యేసుని నమ్మండి. మన కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచిన యేసునందు విశ్వాసం ఉంచండి. ఉగ్రత నుంచి తప్పించబడిన వారిగా ఆయన మోక్ష రాజ్యంలోనికి మనం వెళ్దాం. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు నాతో పంచుకోవాలనుకున్నా, ఒకవేళ ఇంకా ఏదైనా నాతో తెలియజెప్పాలని ఆశపడుతూ ఉన్నా, నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకుంటే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనల్ని ఉగ్రత నుంచి తప్పించుచున్న ఆ యేసుక్రీస్తు వారి యొక్క చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.